మన రాజ్యాంగం ప్రిఫేస్ ఉంటుంది. అంటే అంబేద్కర్ గారి చేతిలో ఉన్న రాజ్యాంగంలో అసలు ముందు మాట ఏముంటుందంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రజలమైన మేము, మా గురించి మేమే చెప్పుకుంటున్నాం రాబోయ్. ఈ భారతదేశం అనేది రాజ్యాంగం ఏం చెప్పిందంటే సోవరెన్, అంటే ఎవడి కింద బతకట్లేదు, ఏ దేశం కింద మనం బానిసత్వంగా లేము, సోషలిస్టు, లేని వాడికి మనం డబ్బులు ఇస్తాము, పేదవాడికి ఇస్తామని రాజ్యాంగంలో రాస్తుంది. సెక్యులర్, దేశానికి ఏ మతము లేదు, డెమోక్రటిక్, ప్రజల చేతి ఎన్నుకున్న గవర్నమెంట్, అలాగే రిపబ్లిక్, ప్రజలే రిపబ్లిక్, అంటే ప్రజలే ఈ దేశంలో ఉన్నారు, ప్రజల కోసమే ఈ దేశం పనిచేస్తుంది, సిటిజన్స్ పనిచేస్తున్నారు, అంటే ఇవన్నీ సిటిజన్స్కి ఇస్తాము. అలాగే జస్టిస్, లేని వాడికి ఇస్తాము, ఎకనామికల్గా ఉన్నవాడి దగ్గర తక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాం, లేని వాడి దగ్గర ఉన్నవాడి దగ్గర ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాం, లేని వాడి దగ్గర తక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాం. పొలిటికల్గా అందరికీ సమానమైన ఆపర్చునిటీస్ ఇస్తాము. లిబర్టీ, నీకు మాట్లాడే స్వేచ్ఛ నీకు ఇస్తాము, నీకు నచ్చిన దేవుని నువ్వు పూజించుకోవచ్చు. ఈక్వాలిటీ, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాము, ఉన్నవాడికి లేనివాడికి ఒకలా కాదు. ఫ్రెటర్నిటీ, ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తాము. అలాగే ఇంటిగ్రిటీని, దేశం యొక్క ఇంటిగ్రిటీని కాపాడుతాము. ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం మన